అందరికీ ప్రైజ్ దిలాడండి. దేవుని మహాకృపను బట్టి మనం ఇంకా సజీవ లెక్కలో ఉన్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ ఈరోజు వాక్యాన్ని ధ్యానించుకున్నాం. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయాన్ని ధ్యానించుకున్నాం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపల మార్గమున నిలవక, అపహాస్యకులు కూర్చుండే చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రములను ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. కదా అండి, దుష్టుల ఆలోచన చొప్పున మనం నడవకూడదు. పాపుల మార్గంలో మనం ఎప్పుడు కూడా నడవకూడదు. అపహాస్యకులు కూర్చున్న చోటున మనం కూర్చోకుండా మనం స్కిప్ అయిపోవాలి అక్కడి నుంచి. ఈ లోకంలో చూస్తుంటే ఎక్కడ చూసినా అపహాస్యమేనండి. ఎక్కడ చూసినా కంపారిజన్తో, మరి మా అబ్బాయి ఇట్లా అని చెప్పేసి కంపేర్ చేసుకుంటూ, మరి ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుంటూ, ఒకరి మీద ఒకరు అపహాస్యం చేసుకుంటూ బ్రతుకుతున్నారు కదా అండి. మనం వారి నుంచి కూడా దూరంగా ఉండాలా. దుష్టుల మార్గం, దుష్టులు వాళ్ళు ఎప్పుడు కూడా చెడ్డ ఆలోచనలతో నింపబడి ఉంటారండి. చెడ్డ క్రియలు చేస్తూ చెడ్డ ఆలోచనలతో నింపబడి ఉంటారు. వారి నుంచి కూడా మనం దూరంగా ఉండాలి. పాపుల మార్గం, పాపులు ఎల్లప్పుడూ పాపము చేద్దాం రండి, పాపమునికి పూనుకుందాం రండి అని చెప్పేసి మనతో మాట్లాడుతూ ఉంటారు అప్పుడప్పుడు. కానీ కూడా మనం వారి మాటలు వినకూడదు. మరి వాళ్ళ ఆలోచనలు కూడా మనం నెరవేర్చకుండా దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని ధర్మశాస్త్రాన్ని దివారాత్రము ధ్యానించుచు, దేవుని వాక్యాన్ని ధ్యానించుచు మనం ముందుకు వెళ్ళాలి. అప్పుడే మన దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, మన ప్రార్థనలు అంగీకరిస్తాడు కదా అండి. నెక్స్ట్ వాక్యం చదువుకుందాం. దివారాత్రము యెహోవా ధర్మశాస్త్రము నుండి ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువలలో ఎవరను నాటబడినదో ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనదంతయు సఫలమగును.